హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భక్తనిధి. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరం జనవరి నెలలో పుష్యమాసంలో సంకటహర చతుర్థి ఏ రోజున వస్తుంది, చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఈ నెలలో వినాయకుడిని పూజించే నామం, అలాగే పీఠం పేరు, అలాగే చంద్రోదయ సమయం గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మానవులను ఎలాంటి కష్టాల నుండైనా గట్టెక్కించగల వ్రతమే సంకటహర చతుర్థి వ్రతము. సంకట అంటే కష్టము, హర అంటే తొలగించేది అని అర్థం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అందులో మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. ప్రతి నెలలో మనకి సంకటహర చతుర్థి కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3 లేదా 4 రోజులలో వస్తుంది. ప్రదోషకాల సమయంలో అనగా సూర్యాస్తమయంలో చవితి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజుని సంకటహర చతుర్థిగా పరిగణించాలి. సంకటహర చతుర్థి అనేది గణపతికి మనం చేసుకునే ముఖ్యమైన వ్రతం. ఈ వ్రతాన్ని మనసులో ఏదైనా దృఢమైన సంకల్పం ఉండి అది నెరవేరాలి అని అనుకున్న వారు నియమనిష్టలతో ఆచరిస్తే తప్పకుండా వారు అనుకున్నది జరుగుతుంది. ఎటువంటి పూజారి సహాయం లేకుండా, ఎటువంటి ఆర్భాటాలు చేయకుండా మనంతటికి మనమే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. చిన్న గరిక ఉన్నా, బెల్లం ముక్క ఉన్నా, అటుకులు ఉన్నా కూడా ఈ పూజ చేసుకోవచ్చు. మనసులో సంకల్పం చెప్పుకుంటూ ముడుపు కట్టి ఈ పూజను చేసుకోవాలి. మరి ఈ 2025వ సంవత్సరంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. జనవరి 16వ తేదీ 2025 గురువారం రోజున తెల్లవారుజామున 4:15 ప్రారంభమై జనవరి 17వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 5:28 చవితి తిథి ముగుస్తుంది. ఈ 2025 పుష్యమాసంలో సంకటహర చతుర్థిని జనవరి 17వ తేదీ శుక్రవారం రోజున జరుపుకోవాలి. పుష్యమాసంలో వినాయకుడిని లంబోదర మహాగణపతిగా పూజించాలి. అలాగే ఈ మాసంలో పీఠం పేరు సౌరపీఠం. ఈరోజు చంద్రోదయ సమయం రాత్రి 9:12. విన్నారు కదా సంకటహర చతుర్థి గురించి కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.